మేడం ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా, కానీ ఏదైనా లోపల ఉంటే అందరితో కలిసిపోవాలి. ఆయన ఏదో బయట ఫోన్ ఇచ్చి సరే ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అయితే అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో సుతపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 ఖర్చు. మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ ఫుడ్ అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది ఇన్సూరెన్స్ అయితే ఏమైంది, అన్యవాడ వినంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తారు. డబ్బులు లేవు టైంకి పెట్టుకోండి. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు ఆడు వినచ్చు ఇంత ముందుకే 50,000 కట్టుండే అప్పుడే తక్కువ చేసినాం లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలినాయి అడుగు విన్నారా. నేను వచ్చాడే గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ ₹7,000 డీజిల్ వస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చేసి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టిస్తాను కుట్టిరైతే. ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చినప్పుడు సార్ మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా ఏదైనా కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయని నాకు అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి జరిసి అది చెప్తే అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇది ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లిస్తామా అంటే మేము లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ